నేటి పునీతులు పునీత అగతో తౌమాతుర్గస్ గారు. 3 నిదర్శనములున్నవి. అవి ఆత్మ, జలము, రక్తము. శుక్రవారం, జనవరి 10, 2025. మొదటి పఠనం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు. నా బిడ్డలారా, లోకమును ఎవరు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. అవతరించిన వ్యక్తి యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోడనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3. అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము, మరి దేవుడిచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి ఒస్గిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్యజీవము నొసగియున్నాడు. అది ఆయన కుమారుని ద్వారా మనది అగును. ఇది ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్యజీవము కలవారని మీరు తెలిసికొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను. ఇది ప్రభువు వాక్కు.